నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. బ్రహ్మానుభవం అనగానేమి, యోగానుభవం అనగానేమి, ఆత్మానుభవం అనగానేమి, ఈ మొదలుగా గల అంశములపైన ఈనాడు మనకున్న పరిజ్ఞానములో ప్రస్తావన చేద్దాం. యోగానుభవం అనగానేమి, బ్రహ్మానుభవం అనగానేమి, ఆత్మానుభవం అనగానేమి. యోగానుభవం అనగా నిరంతరము ఆ యోగ సమాధిలో నిర్వికల్ప అనుభవాన్ని పొంది ఉండడమే, నిర్వికల్ప సమాధిలో ఆ ఆనందాన్ని అనుభవిస్తూ ఉండడమే యోగానందం, యోగానుభవం. అసలు అనుభవము అనే మాటకు అనుసరించి కలిగేటువంటిది అనుభవము అంటారు. అనుభవం అంటే సార్వత్రికము, సర్వజనీనము. ఏ దేశం వాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, బ్రాహ్మణులైనా, బ్రాహ్మణేతరులైనా, పండితులైనా, పామరులైనా అందరికీ ఏకతీరుగా నేనున్నాను అనేటువంటి అనుభవమే నిజమైనటువంటి ఆత్మానుభవము. ఈ అనుభవం అందరికీ ఉంది. ఇది సాధన చేసి పొందేది కాదు. దైవంచి ఈ సూక్ష్మాన్ని తమరు గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. యోగానుభవం ప్రయత్నము ద్వారా కలుగుతుంది. ఇది అందరికీ సాధ్యం కాదు. అక్కడేవో కొన్ని దేవతా రూపాలు, దేవతా దర్శనములు, కొన్ని నాద శబ్దములు, ఆకాశగమనము, వాయుభక్షణము, నాద శబ్దము, ఇవన్నీ కూడా అనుభవాలు. యోగానుభవాలన్నీ యోగాన్ని అనుసరించి చేసేటువంటి వారికి, యోగాన్ని అనుసరించి కలిగేటివే కానీ అణిమాది అష్టసిద్ధులను కానీ, మహా అలౌకిక శక్తులు కానీ ఇవన్నీ కూడా యోగసిద్ధులు. ఇవి యోగానుభవము. మరి సహజానుభవము, సహజానుభవం అనగా ఏమిటి? ఈ వ్యత్యాసాన్ని మీరు గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. సహజానుభవము అందరికీ కూడా ఏ ప్రయత్నము లేకుండా, ఏ సాధన లేకుండా, ఏ ధ్యానము లేకుండా, ఏ జపము లేకుండా, ఏ పూజలు లేకుండా కేవలము అందరికీ నేనున్నాననేటువంటి స్ఫూర్తి, స్పృహ, స్ఫురణ మనకుందా లేదా? ఇది మరొక క్రియను అనుసరించి కలిగినది కాదు. ఈ స్ఫురణ ఉంటేనే ఇంకొక క్రియను, యోగాన్ని, ధ్యానాన్ని చేస్తున్నాం. కాబట్టి ఇది సహజానుభవము, సహజ ధ్యానము, అప్రయత్న సహజ ధ్యానము అంటారు జగద్గురు శంకరాచార్యులు వారు. ధ్యానము అనగా ధీ ప్లస్ ధ్యానం, ఆత్మస్వరూప చింతనం ధ్యానం. ధ్యానం నిర్విషయం మనః, జ్ఞానం అభేద దర్శనం అని మన ప్రవచనాలలో అనేక మార్లు తమకు విసుగు విరామము లేకుండా మనవి చేసుకుంటున్నాను. కాబట్టి అనుభవం అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్క రీతిగా ఉంటుంది. ఒకరికి నాద శబ్దం వినపడుతుంది, అదే పరమార్థం అనుకుంటారు. ఇంకొకరికి దూర శ్రవణం వినపడుతుంది. ఇంకొకరికి దూరదృష్టి అంటే ఎక్కడో జరిగే వింతలు, సిద్ధపురుషుల యొక్క దర్శనాలు. ఇవన్నీ తప్పు కాదు, ఇవన్నీ పరమార్థములే. మన భారతదేశంలో వీటన్నిటినీ ఆచరించారు, అనుసరించారు, తరించారు. భగవంతుడు ఉండాడు అనేటువంటి ఆ యొక్క నమ్మకాన్ని కలిగింపజేశారు. అయితే ఇవి పర్మనెంట్గా పరమార్థము కావు. ఇవి యోగము చేస్తేనే కలుగుతుంది యోగానుభవము, ధ్యానము చేస్తేనే కలుగుతుంది ధ్యానానుభవము. సర్వే సర్వత్రా అందరికీ ఎప్పుడు ఏమీ చేయకపోయినా, యోగము చేయకపోయినా, ధ్యానము చేయకపోయినా దృక్కు మాత్రము అందరికీ సమానంగానే ఉంటుంది. మరి నేనున్నాననేటువంటి అనుభవం మాత్రము మారదు. దేశాలు మారుతాయి, కాలాలు మారుతాయి, కానీ నేననేటువంటి స్పృహ మారదు, నేననేటువంటి ఉనికి మారదు. మారిపోయేదంతా కూడా దృశ్యమని, మారకుండా ఉండేటువంటిది సత్తు చిత్తు ఆనంద స్వరూపమైన స్వస్వరూపమని,
కూటస్థ చైతన్యమని, సచ్చిదానందమని, అదే తన స్వరూపమని ఏనాటికైనా మానవుడు తెలుసుకొని తరించవలసి ఉంటుంది. కాబట్టి ఈ మారిపోయేటువంటి మహిమలు కానీ, సిద్ధులు కానీ, నాదశబ్దం కానీ, యోగానుభవాలు కానీ ఇవి సర్వజనీనము, సార్వత్రికము కాదంటాడు జగద్గురు శంకరాచార్యులు వారు. వీటిని నమ్ముకొని మనం ఆత్మవిచారణ చేయకూడదు. ఆత్మవిచారణ, ఆత్మజ్ఞానం కలిగిన వారికి పోనీ వారి అదృష్టవశాత్తు మహిమలు లేకపోతే అంతటి జ్ఞానిని కూడా జ్ఞానిగా పరిగణనలోకి తీసుకోరు సమాజం. మహిమలు ప్రదర్శించి ఆత్మజ్ఞానం లేకపోయినప్పటికీ కూడా మహిమలు ప్రదర్శించిన వారిని మహాత్ములుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఇది సత్యము తెలియకపోవడం వలన, ఉపనిషత్తుల బోధ తెలియకపోవడం వలన, ప్రస్థానత్రయ భాష్యాన్ని చూడకపోవడం వలన ఇట్టి భ్రమలకు లోనవుతారు సాధకులు. మరి మహాత్ముడంటే కడుపులో ఏ బిడ్డ ఉండాడో చెప్పాలిగా. మా ఇంట్లో ఒక గోవు తప్పోయింది, దాన్ని ఎక్కడుందో చెప్పాలిగా. మా యొక్క నగలు పోయినాయి, అవి చెప్తేనే కదా జ్ఞాని. ఏనేం జ్ఞాని అంటాడు. జ్ఞానిగా ఉన్నటువంటి వారికి అంతా సర్వము బ్రహ్మమయంగా ఉంటుంది, తానేమీ చెప్పలేడు. ఒకవేళ అదృష్టవశాత్తు జ్ఞానికి కూడా మహిమలు వస్తే తానేదో లోక కళ్యాణం కొరకు, మానవ శ్రేయస్సు కొరకు ఉపయోగిస్తాడే కానీ యోగుల్లాగా ప్రదర్శించడు జ్ఞాని. ఎందుకని? ప్రదర్శించినట్లయితే కర్తృత్వం వస్తుంది. నేను నీకు ఒక మహిమ చూపాను అంటే నిన్ను ఇండైరెక్ట్గా నా వశం చేసుకోవాలని, ఏదో డబ్బును కాజేయాలనో, ఏదో పేరు ప్రతిష్టలు ఉండాలనో మహిమలను ప్రదర్శిస్తారు చాలామంది. పూర్వకాల మహాత్ములు, పూర్వకాలం మన ఋష్యాదులు మాత్రము అలా చేయలేదు. వారు ఏదైనా ఆపదలో ఉన్న వాళ్ళను కానీ, మరి అనావృష్టి కలిగినప్పుడు కానీ, కరువు కాటకాలు వచ్చినప్పుడు కానీ కొన్ని మహిమలను ప్రదర్శింపజేసి వారికి ఆహార పానీయములను కూడా సమకూర్చారు మన ఋష్యాదులు. ఏదో ప్రాణ సంఘటనలో ఉన్నటువంటి వారిని కూడా కొన్ని కాలాలలో, కొన్ని సందర్భాలలో బ్రతికించారు. అలాంటి వారి యొక్క చరిత్రలు మన భారతదేశంలో కోకొల్లలుగా ఉన్నవి. కానీ మన ఋష్యాదులు ఏమి చేసినప్పటికీ కూడా, మన సిద్ధపురుషులు ఏమి చేసినప్పటికీ కూడా అది లోక కళ్యాణమై ఉంటుంది. కానీ మరి సమాజంలో ఇప్పటి కాలంలో అంతటి మహోన్నత స్థితిని పొందిన వారు చాలా అరుదనే మనం చెప్పుకోవాలి. కాబట్టి ఎందుకు చెప్పుకుంటున్నామంటే యోగానుభవం అనగానేమి, జ్ఞానానుభవం అనగానేమి, ఆత్మానుభవం అనగానేమి, జ్ఞానము ఆత్మ ఒకటేనండి, వేరు కాదు. కాబట్టి యోగానుభవం అనేది సర్వజనీనం కాదు, వైవ్యక్తిక అనుభవము. వైవ్యక్తిక అనుభవం అంటే వ్యక్తిగత అనుభవం. అందుకనే శంకరాచార్యులు వారు తమ భాష్యాల్లో చెప్తాడు, కణాదుడు, కపిలుడు ఇటువంటి వారు ఎదురులేని శక్తులను సంపాదించారు. అది జ్ఞానం కదా, ఇదే జ్ఞానం కదా అంటే సరిపోతుందంటే సరిపోదు. ఒకరికి కలిగిన శక్తులు మరొకరికి కలగవు. ఒకరి మీద ఉన్న అభిప్రాయం ఇంకొకరి మీద ఉండదు. వారిలోనే వారికి వ్యత్యాస భావములు ఉన్నవి. ఆత్మజ్ఞానములో ఇలాంటి అవకాశం ఉండదు, వ్యత్యాస భావన ఉండదు. స్వరూప జ్ఞానం కలిగినటువంటి వారికి ఏ వ్యత్యాసము ఉండదు. అందులో స్వరూపం అనేటువంటిది స్వతసిద్ధము, స్వయం ప్రకాశము, స్వతః ప్రమాణం. కాబట్టి ఈ మహిమలు కానీ శక్తులు కానీ దేవతా దర్శనములు కానీ ఇవన్నీ మంచివే. వారు గత జన్మల్లో చేసిన సాధనల వల్ల సిద్ధపురుషుల దర్శనం కలుగుతుంది, ఆకాశగమనం కలుగుతుంది, ఎక్కడో జరిగే వింతలు తెలుసుకుంటారు. కానీ వారు సర్వజ్ఞులు కదా అంటే అలా కాదు. దేన్ని తెలుసుకుంటే సర్వము తెలియబడుతుందో, దేన్ని శ్రవణం చేస్తే సర్వము శ్రవణం చేయబడుతుందో అట్టి ఆత్మతత్వాన్ని, పరమాత్మతత్వాన్ని తెలుసుకున్నవాడు కదా సర్వజ్ఞుడు. ఇప్పుడు ఎక్కడో ఏదో ఒక వస్తువు ఉంది కొన్ని యోజనముల దూరంలో, దాన్ని నేను చెప్పడం సర్వజ్ఞత్వం కాదు. సర్వాన్ని ధరించి సమస్తము దేని మీద ఆధారపడి ఉన్నదో, సమస్త ప్రపంచము ఏ పరమాత్మ మీద తోస్తూ ఉన్నదో అట్టి పరమాత్మను తెలుసుకోవడం కదా సర్వజ్ఞత్వము అంటాడు శంకరాచార్యులు వారు. సామాన్య ప్రజలు ఏదో కొన్ని వస్తువులను చెప్పడము, కొన్ని మహిమలను సృష్టించడమే సర్వజ్ఞత్వం అంటారు. అది సర్వజ్ఞత్వం కాదు. ఒక కాలములో, ఒక దేశములో కాలానికి పరిమితమైనటువంటివి సిద్ధులు, మరి కాలానికి అపరిమితమైనటువంటిది పరమాత్మతత్వము. అట్టి పరమాత్మతత్వాన్ని తెలుసుకొనుట కదా సర్వజ్ఞత్వము అంటారు శంకరాచార్యులు వారు. కాబట్టి ఇలాంటి సూక్ష్మాలన్నీ కూడా మనము బాగా తెలుసుకోవాలి, ఆచరించాలి, అనుసరించాలి, తరించాలి.
కాబట్టి అంధవిశ్వాసాలకు అవకాశం ఇవ్వకూడదు. ఎవరో మహిమలను చూపుతున్నారు అని మనం ఆ మహిమలలో పడిపోయి అంధవిశ్వాసాలకు లోను కాకూడదు. కాబట్టి నేను ఆత్మస్వరూపుడై ఉన్నాననే అనుభవం నాకెప్పుడూ ఉన్నది. కానీ మనస్సు, బుద్ధి, చిత్తము కొన్ని అనుభవాలను పొందుతుంది. ఇది విశేష అనుభవం. లడ్డు తింటే ఒక అనుభవం, జిలేబీ తింటే ఒక అనుభవం, కొత్త వింతను చూస్తే ఒక అనుభవం. ఇది విశేషం. ఈ విశేషానికి సామాన్యంగా ఉన్న తన స్వరూపములో సుస్థిరంగా నిలుసుటే నిజమైన ఆత్మానుభవము, బ్రహ్మానుభవము. ఆత్మానుభవం అన్నా బ్రహ్మానుభవం అన్నా రెండూ ఒకటే. ఆత్మను పరిమితముగా చూస్తాం, పరమాత్మను అపరిమితముగా చూస్తాం. ఈ అపరిమితమైన పరబ్రహ్మము కంటే ఆత్మ వేరు కాదని తెలుసుకోవడమే బ్రహ్మానుభవం. అనుభవం అంటే కొత్తగా వచ్చేది కాదు, తానెప్పుడూ పరిపూర్ణ పరబ్రహ్మం అనేటువంటి సంపూర్ణమైనటువంటి స్థితి కలిగి ఉండడం. అది బ్రహ్మమో ఇంకొకటో కాదు, ఉన్నాననే అనుభవం మాత్రం అందరికీ ఉంటుంది. కాబట్టి నేను బ్రహ్మము అనుకోనక్కర్లేదు, కానీ సహజంగా ఉన్నాననే అనుభవం మాత్రము అందరికీ ఉంటుంది. సర్వము అందులోనే కలిసి వస్తుంది, అందులోనే నిక్షిప్తమై ఉన్నది. వేదములు, వేదాంగములు, ఉపనిషత్తులు, సద్దర్శనములు, యోగములు, యోగాంగములు అన్నీ కూడా ఈ నేననే ఆత్మతత్వములోనే నిక్షిప్తమై ఉన్నవి. మోక్ష సుఖములోనే అన్ని సుఖములు ఇమిడి ఉన్నవి. గజపాదములో అన్ని పాదములు ఇమిడినట్టుగా, గజము అంటే ఏనుగు, ఏనుగు పాదములో అన్ని పాదములు ఇమిడినట్లుగా యోగానందము, ఇంకా అనేకమైన ఆనందాలన్నీ ఉన్నాయి కదా. ఈ ఆనందములు విషయానందము, మరి నయనానందము, శ్రవణానందము, ఏమేమి ఆనందాలు ఉన్నాయి ఇవన్నీ ఆనందములు బ్రహ్మానందములో లవలేశం మాత్రమే. ధ్యానానందము, యోగానందము, అన్ని ఆనందములు కూడా బ్రహ్మానందములో లవలేశములే. ఈ ఆనందములన్నీ విశేషానందములు. బ్రహ్మానందము సామాన్యానందం, అది తన స్వరూపానందము. స్వరూపానందమే బ్రహ్మానందం. తాను బ్రహ్మముగా సర్వాత్మ భావనలో మిగిలి ఉండడమే బ్రహ్మానందము. ఏమి చూసినప్పటికీ కూడా తనకన్నా రెండోది లేదు, పరమాత్మ కూడా తనకన్నా అన్యము కాదు అనేటువంటి భావనలో సుస్థిరమై బ్రహ్మభావనలో మిగిలి ఉండుటయే బ్రహ్మానందం. యోగానందం అనగా మరి యోగానుభవాలు పొంది ఉండడము యోగానందం. అది పర్మనెంట్ కాదు. ఇది ఒక కాలములో ఒక దేశములో యోగము చేస్తేనే వినపడుతుంది నాద శబ్దం. అలా కాదు, యోగానందము ఒక ప్రక్రియను అనుసరించి కలుగుతుంది. కానీ సహజానందం అనేటువంటిది కేవలము సామాన్యం. అన్ని ఆనందములలో అనుసృతముగా ఉన్నదే బ్రహ్మానందం. కాబట్టి అన్ని ఆనందములు కూడా తనలోనే ఉన్నవి. కాబట్టి సమస్త సృష్టి కూడా తనలోనే ఉన్నది అని ఏ విఘ్నుడు, ఏ మహాతల్లి, ఏ యోగి, ఏ జ్ఞాని తెలుసుకుంటాడో అటువంటి వాడు ఏ సాధనలు చేసినప్పటికీ కూడా పరాకాష్ఠ అయినటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే మహావాక్యముల యొక్క అంతరార్థాన్ని స్వానుభవమున గడించి తాను పరిపూర్ణ పరబ్రహ్మ మాత్రుడై బ్రహ్మానందములో నిరతిశయానంద సుఖములో మునిగిపోతాడు. ఆత్యాంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. ఇదే కైవల్య స్థితి, కడపటి స్థితి. బహుజన్మల సుకృత విశేషం వలన కానీ ఇది మనకు అబ్బదు. కాబట్టి యోగానందము, ఆత్మానందము, బ్రహ్మానందము అనే విషయములపైన మనకున్న పరిజ్ఞానములో మనం ప్రస్తావన చేశాం. ఇందులో ఉన్న సాహితీయ దోషములు కానీ, అక్షర లోపములు కానీ, ప్రాంతీయవారీగా మాట్లాడుతుండినా, లేదు ఏదైనా శబ్దలోపములు కానీ ఉండినా సహృదయులు తేనెటీగులు పుష్పములు యందు వాలి మకరందాన్ని తీసుకున్నట్టుగా మీరు సత్యాన్ని గుర్తించి మీరు ఆత్మానందములో, బ్రహ్మానందములో మునిగిపోగలరని, మీ సహజ స్థితిలో మీరు ఉండిపోగలరని నేను మనవి చేసుకుంటూ, సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.